నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునది. అంటే మై ఫీట్ అండ్ లైట్ అంటే మై పాత్. కూర్చున్నా. మరి దేవునామానికి మహిమ కలుగుగా దేవుని వాక్యం చదువుకొని దేవుని వాక్యం ధ్యానం చేద్దాము. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం. అంతటా వారు ప్రయాణమే పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించారు. మార్తల ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నాడు. ఇప్పుడు వారిని చక్కగా గురించి నేర్చుకున్నప్పుడు కూడా మరి ఎలా చేర్చుకున్నారో ప్రభుని మనం నేర్చుకున్నాం. అలాగే బేతనీ అనే గ్రామంలో ఒక ప్రియ కుటుంబం ఉన్నది. ఎవరన్నా వాళ్ళు? మార్త, మరియా. అది ఎవరు చేర్చుకున్నారు? అంటే మరియా లాజరు అక్కడ రావట్లేదు. మార్త ఒక స్త్రీ ఆయన తన ఇంట చేసుకుంది. ఎందుకంటే ఆమె ఇంటికి యజమానురాలు మార్త, కాబట్టి ఆమె ఆయన చేర్చుకుంది. మరి ఏసుని ఎవరైనా చేర్చుకుంటే ఇంటికి ఆశీర్వాదం వస్తుంది కదా. మరి పోయిన వారం చూసినాం. ఫస్ట్ జకర్యా యేసుక్రీస్తుని తన ఇంట చేర్చుకున్నాడు. అలాగే వచ్చిందమ్మా ఆయనకి రక్షణ. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో మనందరూ కూడా ప్రభు మన హృదయంలో చేర్చుకొని ఆయనతో పాటు మనం జీవనం కొనసాగిస్తే మన ఇంటికి వచ్చేది ఏమిటమ్మా? రక్షణ. మన ఇంటికి ఎల్లప్పుడూ వీడేమన్నది ఆయన ఇచ్చే ప్రేమతో వచ్చింది మనకి రక్షణ. బాగా ఉంది. ఈ సహోదరి యేసుక్రీస్తు తన ఇంట చేర్చుకున్న తర్వాత ఏం జరిగింది? అది ప్రాముఖ్యమైంది. ఓకే, అక్కడ ఏం జరిగింది చూద్దాం. మరి నూతన సంవత్సరంలో మనం కూడా మరి కొన్ని సత్యాలను గ్రహించి వాటి ప్రకారంగా జీవించాలి. అంతటా వారు ప్రాణంలోకి చూడగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించడం. మార్తల ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకున్నాడు. ఆమెకు మరియా సహోదరి ఉండేది. ఈమె ఏం చేసిందమ్మా? ఈమె యేసు పాదం వద్ద కూర్చుండి ఆయన బోధ పిలుచుకున్నాడు. పిలిచింది ఎవరు? మార్త. వాక్యం ఉంటుంది ఎవరు? మనం కూడా అడగడం చాలాసార్లు. పిలిచింది మార్త. మరితో పాటు వాక్యం వినాలి వద్దా? ఏ సమయంలో చేయించుకున్నాం, కూర్చొని పెడతాం. మరి ఆ మాట వినాలి వద్దా? వినం చాలాసార్లు. మార్త వాళ్ళే అంటే మార్త అవిశ్వాసాలు నమ్మలేదు. మార్త గొప్ప విశ్వాసాలు. తర్వాత ఎప్పుడైనా అవసరమైన నేర్చుకున్నది కొత్త సంవత్సరాన్ని. యేసు ప్రేమించింది మార్త, ఇంటికి చేర్చుకున్న తర్వాత ఆమెకి చెల్లి ఉందంట. ఏం పేరు? మరియా. బాగా ప్రభు ఏం చేశాడమ్మా? బోధ చేసి స్వార్థ ప్రయత్నానికి చుట్టేదే కదా. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, మరి ఎక్కడికి వెళ్ళినా సరే స్వార్థ ప్రకటించడానికి వచ్చాడు. పలవరాజ్యం సమీపించినది, మార్మోస్ పొందండి అని స్వార్థ ప్రకటించుకోవడానికి వెళ్ళేవాడు. ఇంట్లో కూడా వచ్చి స్వార్థ ప్రకటించాడు. మరి ఏం చేస్తుంది? యేసు ఎక్కడ కూర్చుంది? బాగా కూర్చుంది. కూర్చుని ఏం చేస్తుంది? బోధ వింటుంది. ఆయన బోధ. మనం కూడా ఈ కొత్త సంవత్సరం అంతలో ఏం చేయడమ్మా? బోధ. ఎక్కడ కూర్చొని? లిటరల్గా మనం కూర్చోవచ్చు, నేను అక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు. మీరు చదవండి మ్యాటర్. కానీ వాక్యం మన శ్రద్ధతో విన్నప్పుడు మనం ఎక్కడ కూర్చుంటున్నామమ్మా? యేసు పాదముల యొక్క మరి కూర్చున్న రీతిలో మనం కూర్చున్నాం. అంటే నీకు ఆశ ఉండాలి. చక్కయ్యకున్న ఆశ, ఈ మరియకున్న ఆశ నీకు ఉండాలి. దేవుని వాక్యాన్ని వినాలి అన్న ఆశ నీకు ఉండాలి. ఆశ ఉంటే మీ కార్యాలు దేవుడు చేస్తాడు. అమ్మా ఆ యేసయ్య మరి ఆ ఇంటికి వచ్చిన ప్రేమించాడు. వచ్చి స్వాత ప్రకటించగానే మరి చక్కటి మరి మార్త చేస్తుంది. మనం ఏం చేస్తామని చేస్తుందా చూద్దాం. ఆమెకు మరియా సహోదరుడను ఆమె యేసు పాదముల కూర్చొని ఆయన బోధించడం. మార్త ఏం చేస్తుందమ్మా? విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి, ఈ మాట గుర్తు పెట్టుకోవాలి. విస్తారం పని పెట్టుకొని ఏం చేసిందంట? తొందరపడిందంట. తొందరపడి ఆయన అద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయడం నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమన్నాడు. ఇంతవరకు అక్క చెల్లెలు చాలా ప్రేమతో ఉన్నారు. వాళ్ళిద్దరు ఇప్పుడు గొడవలు రాలే. ఎప్పుడు కసురుకోలేదు చెల్లి మీద. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎందుకో తెలుసా? యేసుతో ప్రభు చెప్పాడు ప్రాఫెసీ, నేను సమాధానం తేవడం రాలేదు. డిఫరెన్సెస్ అంటే వాళ్ళకి ఉన్నదే మంచిది. శరీర సంబంధం డిఫరెన్సెస్ కాదు,
తర్వాత మార్త కూడా చక్కగా మారింది, అది వేరే విషయం. ఇప్పుడు విషయానికి వచ్చింది చెల్లికి కోపం వచ్చింది ఆమెకి, మార్తకి. నేనేం చేస్తున్నాను, వంటగదిలో కూర్చొని పని చేస్తున్నా, నా చెల్లి ఏం చేస్తుంది, వంట అంతా మన మామూలు పని విస్తారమైన పని చేత విసిగిపోయింది. ఇంకా వస్తుందేమో చూస్తాం, రావడం లేదు. ఆయన ఏమో బోధ ఆపడం లేదు, ఆయన ఏమి రావడం లేదు, ఆయన బోధ ఆపడం లేదు. ఇంకా చూసింది. ఇంకా దేనికైనా లిమిట్ ఉంటుంది కదా మనకి కోపానికి తాపాలకి మనకు పరిస్థితి అయిపోయింది. తీసి దగ్గర వచ్చేసి ఏమంటుందమ్మా, నీకు చింత లేదా, నేను ఇస్తానని పనులు పెట్టుకుంటున్నాను, నన్ను వదిలిపెట్టి నీ దగ్గర కూర్చుంది, నీకేం చింత లేదా అని వేసాను. ఆమె చింతగా ఉన్నాయి, ఆయనకి చింతలేని మనకే చింతలేని వేసేకి చింత లేదని అడుగుతుంది. అంటే ఆయనకి ఆయన ఉన్న చింతలు వేరు, మనకున్న చింతలు వేరు. ఆయన చింత అంతా ఏమిటమ్మా, మనల్ని రక్షించడమే ఆయన చింత. మన చింత ఏమిటి, ఈ విస్తారణ మొదలుపెట్టుకొని దేవుడు ఇప్పుడంటే ఏం చేసి విస్తారణ మొదలుపెట్టుకుంది, లాజికల్గా ఆలోచన చేద్దాం. ఎందుకు విస్తారణ మొదలుపెట్టుకుంది చెప్పాలి. Because she loved Jesus. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మార్త యేసుని ప్రేమించింది కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి ఏదో చేద్దామని ఆతృతతోటి స్థానం పనిపెట్టింది. అందుకని ఈమెం చేసింది మరి మరియా హెల్ప్ చేయకుండా ఈ దగ్గర కూర్చొని వాక్యం అయితే బాగా ఉంది. మరి ఈరోజు ధ్యానాంశం ఏంటంటే, ఇంత స్థానాన్ని పనిపెట్టుకొని ఏం చేసిందంటే ఆమె తొందరపడి ఏజ్ దగ్గరకు వచ్చి అడుగుతుంది, వచ్చినేస్తుంది, నీకు చింత లేదా, నేను ఒంటరిగా పనిచేస్తున్నాను, పంపించాలని ఎంతసేపు చెప్తా పోదా, ఇండైరెక్ట్గా ఆపేసే నాకు పంపించు, తర్వాత ఉండాలి వాటి. ఈ లోపల మనం చాలా తొందరపడుతుంటాం. తొందరపాటు అనేది చాలా డేంజర్. అది ఎవరి దగ్గర తొందరపడిందన్నా, ఏజ్ దగ్గర తొందరపడిందా తెలియదు, తర్వాత మారిందనుకోండి. మనం ఒకసారి తొందరపాటుగా కొన్ని తెలియజేస్తుంటాం. అసలు తొందరపాటు మనలో రావడానికి గల కారణం ఏంటి, వాట్ ఇస్ ద బేస్ తొందరపాటు అంటే ఏంటి, అర్థం ఏంటి అసలు? తొందరపాటు అంటే ఒక టెన్షన్, అంటే ఇంగ్లీష్లో టెన్షన్. అక్కడేమో టైం అయిపోతుంది, వంట అయిపోవట్లేదు, అవ్వలేదు, భోజనాలు పెట్టాలి, టెన్షన్ అనమాట. ఓకే, నాకు కూడా టెన్షన్ వస్తుంది ఎవరు రాకపోతే. అలా మన ఇంట్లో కూడా అనుకున్న సేవ జరగకపోతే మనకు కూడా టెన్షన్లు. పెళ్లి జరుగుతుంది అనుకోండి, అందరూ వచ్చేస్తారు, పెళ్లి కూతురా పెరుగులేదు, మన టెన్షన్. అలాగే అంటే ఏంటనమాట, ఆతృత అనమాట. అయ్యో తొందరపడింది, ఏజ్ దగ్గర తొందరపడింది. మనుషుడికి ఎందుకు తొందరలు వస్తాయి మన జీవితంలో, మనం అనుభవించుకున్నాం మన జీవితంలో. అసలు తొందరపాటు ఎందుకు వస్తాయి అంటే, తొందరపాటు అంటే టెన్షన్ ఎందుకు వస్తాయి మనకి? టెన్షన్ లేదా తొందరపాటు చాలా డేంజర్స్ తెలుసండి కదా. సైంటిఫిక్గా ఆలోచన చేస్తే మనిషికి ఎప్పుడైతే టెన్షన్ ఉంటాడో మన ఇంటికి రోగాలు వస్తాయి. ముఖ్యంగా వచ్చి రోగాలు తెలుసమ్మా, బీపీ ఒకటి, తలపొడి పక్కన ఫ్రెండ్ ఉంటాడు, బీపీ ఫ్రెండ్ ఎవరు, షుగర్, ఈ రెండు వస్తాయి. మనిషికి టెన్షన్ ఉండడం వల్ల రెండు వస్తాయి. ఆయనే ఉన్నాడు, అందుకనే ఈ చింత యావత్తు నా మీద అండి, చింతపడద్దు, ఈ చింత నా మీద అండి, తొందరపడద్దు, నా మీద అండి. మనం ఏం చేస్తామంటే మన చింతను మన దగ్గర పెట్టుకొని తొందరపడతాం. మార్త కూడా అదే చేసింది. ఈ రోజు నుంచి మనం మార్చుకోవాలి. మనుషులు ఎందుకు తొందరపడతాడు, ఎందుకు టెన్షన్ పడతాడు, కొన్ని బైబిల్లో ఉన్నటువంటి సంగతి మనం ధ్యానం చేద్దాం. ఎందుకు వస్తాయి టెన్షన్స్ మనిషి? ఆదికాండము 32వ అధ్యాయం తీయండి. ఆదికాండము 32. ఈ సంవత్సరం అంతా టెన్షన్ ఫ్రీ ఉండాలని దేవుడు మనం కోరుతున్నాడు. 32వ అధ్యాయము. ఇది ఒకసారి ధ్యానం చేసాం, మన ప్రాసంగం చేసుకున్నాం. యాకోబు అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మేనమామ దగ్గరికి వెళ్ళాడు, అక్కడ 20 సంవత్సరాలు ఉన్నాడు, విస్తారమైనటువంటి మరి ఆ సంపద కూర్చుకున్నాడు, భార్యని బిడ్డల్ని వస్తున్నాడు. మరి అతను వెళ్ళినప్పుడు అన్న ఏశావు శబ్దం చేశాడు కదమ్మా, ఎలాగైనా అతను చెప్పి నా యొక్క కోపం చల్లార్చుకుందని శబ్దం చేశాడు. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత అన్నదాన్ని వస్తున్నాడు. ఓకే, వస్తున్నాడు, ఏం జరుగుతుందా? మొదటి చూడండి, యాకోబు తన త్రోవను నిలిచుండగా దేవదూతలు ఎదుర్కొని యాకోబు అని చూసి దీవించని పోతారు వారు. యాకోబు ఎదోము దేశం అనగా సీయోను దేశం తన సహోదరైన ఏశావు వద్దకు
దూతలు తన ముందుగా పంపి, మీరు నా ప్రభు అయిన ఏశావుతో ఇంతవరకు నేను లాభంగా నివసించుకుని నాకు పశువులను, గాడిదలు, మందలు, దాసదాసీ జనమును కలరు. నీ కటాక్షము నా యందు కరుగినట్లుగా నా ప్రభువులకి ఇది తెలియజేయి నమ్ముతులేదని నీ సేవకుడని యాకోబు అని అన్ని చెప్పుడని వాడికి ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఏశావు కబురు పంపాడు. ఎవరమ్మా? యాకోబు. ఇదిగో నీ తమ్ముడే నేను, దేవుడు నాకు స్థానమైనటువంటి దీవులు ఇచ్చాడు, దీవులతో నీ దగ్గరకు వస్తున్నా అమ్మా, నా ప్రాణమా యెహోవా సన్నిధిని చెప్పుకుంటూ ఆ దీవులతో నీ దగ్గరకు వస్తున్నా అని ముందుకు కబురు పంపించాడు. అప్పుడు ఏం చేయించండి ఆలోచన. ఆ దూతలు యాకోబు వద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు వద్దకు వెళితిమి. అతడు ఏం చేస్తాడమ్మా? అతడు అంటే ఏశావు 400 మందితో నేను ఎదుర్కొని వచ్చినాడని చెప్పగా, ఇది చెప్పాము, మీ అంతా చెప్పాము, ఇంకా తమ్ముడు వస్తున్నాడు చెప్పగా అతను ఏం చేస్తున్నాడు? 400 మందిని ఏర్పాటు చేసుకొని నేను ఎదుర్కోవడానికి వస్తున్నాడు అన్నాడు. ఎలా ఉంటుంది మనకి? అప్పుడు ఏం చెప్తాం? 400 మందితో ఏశావు బయలుదేరాడట. 7వ చెప్పాం. మళ్ళీ ఆలోచన చూడండి. ఆ దూతలు 50 మంది తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు వద్దకు వెళితే మీ అతను 400 మందితో నేను ఎదుర్కొని వచ్చాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి, తర్వాత ఏమమ్మా? తొందరపడి ఏశావు గుంపు మీదకి వచ్చి దాన్ని హతం చేసేయడగా ఏశావు మిగిలిన గుంపు తప్పించుకొని పోవడని తనతో ఉన్న జల్లకు, మందలను, పశువులను ఒట్టిన 2 గుంపులుగా విభాగించాను అని. ఏం జరిగిందమ్మా అక్కడ? ఏశావు 400 మందితో ఎదుర్కోవడానికి వస్తున్నాడు. ఎవరిని ఎదుర్కోవడానికి? యాకోబుని. ఈ సంగతి యాకోబు తెలిసింది. తెలియగానే అతనికి ఏమొచ్చిందమ్మా? భయపడి, తొందరపడి ఒక డిసిషన్ తీసుకున్నాడు. ఏశావు ఎందుకు వస్తున్నాడు ఇప్పుడు నన్ను ఎదుర్కోవడానికి? నా మీద పగ తీర్చుకోవడానికి, నన్ను చంపడానికి వస్తున్నాడు. అందుచేత వచ్చి నా మీద చంపేస్తే నా పిల్లలు భార్య సంగతి ఏమిటని చెప్పేసి వాళ్ళని గుంపులు చేశాడు. ముందు 10 గంటలుగా ఉన్నారు కదా, వాళ్ళు ముందుగా పెట్టి తర్వాత ఆఖరి రాయలు పెట్టేలాగా గుంపులు చేశాడు, పంపిస్తున్నాడు. ఎందుకని? అన్న వచ్చి నన్ను చంపేస్తాడని భయపడ్డాడు. భయపడి తొందరపడ్డాడు. చాలా జాగ్రత్తగా సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ. యాకోబు ఏం చేశాడు అక్కడ? భయపడి, తొందరపడి అతను ఎదుర్కోవడానికి వస్తే కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. ముందు ఎవరు ఉండాలి, నెక్స్ట్ ఎవరు ఉండాలి, తర్వాత ఉండాలి, ఇలాగన్నీ లాస్ట్ ఆయన అన్నమాట. ఆ లాస్ట్ ఆయన ఎందుకున్నాడు? చెప్పుకుంటూ వస్తే అందరూ చెప్పుకుంటాడు, లాస్ట్ నేను మిగిలితే నన్ను చెప్తాడు. ఇది అతను అనుకున్నాడు. ఎవరు అనుకున్నారు? అతను నిజమేంటి? వాట్ వాజ్ ద ట్రూత్? వాట్ ద రియలిస్టిక్ థింగ్ దట్ హ్యాపెండ్ దేర్? ఏశావు ఎందుకు వచ్చాడు అక్కడికి? యాదవ్ చెప్పడాక కౌలించుకుని ముద్రాడి 20 సంవత్సరాలు అయిపోయిందా నేను చూసి అది ఏదో తెలుసో తెలియదు తప్పులు చేసి నువ్వు చేసావు నేను చేసా అయిపోయింది 20 సంవత్సరాల తర్వాత ఒకే తల్లి గడపలో పుట్టిన మనం కలుసుకున్నాం అంటే నాకు ఎంత సంతోషంగా. అందుకనే 400 మందితో నేను ఎదుర్కోవడానికంటే ఇప్పుడు మనం ఎవరన్నా మా ఇంటికి అతిథులు వస్తే మనం అందరూ ఇంటి వాళ్ళు వెళ్ళి వీడికి తోడుకొని వస్తాం ఇంటికి. అలా 400 మంది తీసుకుని వెళ్ళింది ఎందుకు? ఇన్వైట్ చేయడానికి, వెల్కమ్ చేయడానికి. 20 సంవత్సరాల తర్వాత వస్తున్నాడంటే మరి ఎంత ఘనంగా చేయాలి. అందుకని 400 మంది తీసుకుని వెళ్తున్నట్టే ఈయన ఏమనుకున్నాడమ్మా? భయపడిపోయి నన్ను చంపడానికి వస్తున్నాడు అనుకున్నాడు. ఈ లోపల తొందరపాటులకి, భయాలకి కారణం ఏంటంటే మన ఇందులో ఊహించుకుంటాం. ఇప్పుడు యాకోబు నిజంగా జరిగింది చూశాడా? ఊహించుకున్నాడు. ఊహించుకోగానే ఏమొచ్చిందమ్మా అతనికి? భయం వచ్చింది. భయం రాగానే ఏం చేసాడమ్మా? తొందరపడిపోయాడు. అందుకని 4 భాగాలు చేసేసాడు. తన ప్రాణం దక్కించుకోవడానికి ఆగం ఉంటాడు ఆయన. ఈ లోకంలో మనం కూడా మాట కూడా అదే చేసింది. ఊహించుకుంది, అమ్మో ఆయన టైం అయిపోతుంది, సమయానికి భోజనం పెడతానో లేదో, భోజనం పెట్టకపోతే ఆయన దేవుని కుమారుడు ఏమంటాడో ఏమన్నావు, మరి ఆయన కోపం వస్తే నేను భరించలేను అన్నట్టుగా ఊహించుకుంది. అది నిజంగా మనం చాలా సార్లు మనం ఊహించుకుంటాం, ఏదో జరుగుతుందని ఊహించుకుంటాం. నిజంగా జరగదు అలాగా. అలా ఊహించుకున్నప్పుడు అంటే పాజిటివ్గా ఊహించుకుంటే పర్వాలేదు. ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ రావాలి మనిషికి. అక్కడ పాజిటివ్ థింకింగ్ వచ్చాడు ఏం చేయకుండేది? నా అన్న వస్తున్నాడు కదా, 20 సంవత్సరాలు అయిపోయింది, నన్ను చూడడానికి వస్తున్నాడు అన్నాడు. పాజిటివ్ థింకింగ్ ఉంటే ఏం చేసేవాడమ్మా? ఈయన కూడా పరిగెత్తుకుంటే వెళ్ళేవాడు. కానీ నెగిటివ్గా ఆలోచన చేశాడు. నెగిటివ్గా ఆలోచన చేయగానే మనకి ఏమొస్తుందమ్మా? భయం వస్తుంది. భయంతో పాటు తొందరపాటు వస్తుంది. మనిషి మైండ్ కూల్గా ఉన్నప్పుడు చక్కగా పనులన్నీ చేసుకుంటాడు. ఎప్పుడైతే టెన్షన్ తొందరపాటు వచ్చినాయో మనం చేసే పనులన్నీ కూడా చాలా మిస్టేక్స్ వస్తాయి. టార్గెట్ రీచ్
ఇది హ్యూమన్ సైకాలజీ. మనం అనేక మిస్టేక్స్ జరగడానికి, అనేక తప్పులు జరగడానికి కారణం ఏంటంటే ఈ లోకంలో మనం ఊహించుకొని తొందరపడుతుంటాం, భయపడుతుంటాం. అందుకని భయం వస్తాయి. ఈ భయాన్ని తీసివేయడానికి ఆయన వచ్చాడు. ఏమన్నాడమ్మా? భయపడవద్దు, భయపడవద్దు. ఎన్నిసార్లు చెప్పాడు? అలాగే మార్త కూడా భయపడింది. నిజానికి యేసు ఎందుకు వచ్చాడు? అక్కడికి భోజనం చేయడానికి వచ్చాడా? భోజనం పెట్టడానికి వచ్చాడు. శరీర సంబంధం భోజనం చేయడానికి రాలేదు, ఆత్మ సంబంధం భోజనం పెట్టడానికి వచ్చాడు. అంచేత మార్త 1 గంట 2 గంటలు లేట్ అయినా ఇబ్బంది లేదు, ఆహారం పెట్టాలి. మనమే థింకింగ్ సరిగా ఉండదు కాబట్టి తొందరపడుతుంటాం. రెండోది కీర్తన గ్రంథము 42వ అధ్యాయం. కీర్తనలు 42. కీర్తన గ్రంథము 42వ అధ్యాయం. 5వ వచనం చూడండి. దావీదు కుమారుడు అన్నారు. 42వ అధ్యాయం 5వ వచనం. నా ప్రాణమా నువ్వు ఎలా కుంగి ఉన్నావు? తర్వాత ఏం చేస్తున్నాయంట? నాలో నీవేలా తొందరపడుచున్నావు, నాలో నువ్వేం తొందరపడుతున్నావు అని ప్రాణం అంటున్నాడు. అంటే పౌరకుమారులు చెప్పుకున్నారు ఎవరు వారి ప్రాణాలతోటి. అంటే వారి ప్రాణాలు ఏమవుతున్నాయమ్మా? తొందరపడుతున్నాయంట. ఓకే, ఎందుకు తొందరపాటు? మన పైన ఉంది. రెండవ వచనం, నా ప్రాణం దేవునికి తృష్ణపరిచినది, జీవములు దేవునికి తృష్ణపరిచినది, దేవుని సరే నేను ఎప్పుడో వచ్చేదను, ఆయన సరే నేను ఎప్పుడు కనబడదు. బాగా ఉంది, మంచిది, పాజిటివ్ థింకింగ్. మూడవ చూడండి, నీ దేవుడు ఏమైనా నేను వాడు నిత్యము రాత్రి చూడగా రాత్రి మందులు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. ఇది కొన్ని కష్టాలు వచ్చినాడు కుమారులకి. అప్పుడు పక్కన వాళ్ళు అన్నాడు, ఏంటి ఎప్పుడు దేవుడు అంటావు, దేవుడు అంటే చర్చ అంటావు, దేవుడు అంటావు, అనేక మంది మమ్మల్ని లాక్కుపోతావు, ఇప్పుడు నీ కష్టాలు వచ్చినాయి, ఏది నీ దేవుడు, నీ దేవుడు ఏమాయాడు అని చెప్పగానే వీరికి ఏమొచ్చిందమ్మా? తొందరపాటు, ప్రాణం తట్టుకోలేకపోతున్నాడు. అయ్యో ఇదేంటి నా దేవుడు నన్ను వదిలిపెట్టించాడా, ఈ కష్టాలేంటి, నష్టాలేంటి, ప్రజలందరూ నన్ను విమర్శిస్తున్నారే అన్నట్టుగా తొందరపడిపోయిందట ప్రాణం. అందుకని మళ్ళీ తర్వాత అతను భక్తులు కాబట్టి పౌరకుమారులు తమ ప్రోత్సాహపరుచుకుంటున్నారు. నా ప్రాణం ఎందుకు తొందరపడుతున్నావు అంటే అంటారులే, పోలి ఏ చిన్న వదిలిపెట్టలేదు, ఎందుకు వదిలిపెడుతుందా పోలే అని తాను ఏం చేస్తున్నాడమ్మా? ప్రోత్సాహపరుచుకుంటున్నాడు. ఇక లాస్ట్ ఏమో చూడండి, 11వ వచనం, 42:11. నా ప్రాణమా నీ వేళ పురుగైనావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. ఈ తొందరపోవడం ఏం చేయలేవు, దేవుని నిరీక్షించము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడి ఇంకొండే నాయను ఏం తొందరపడకో, దేవుడిని నమ్మకించు, ఏం సిద్ధించు. ఈ భయాలు పోతాయి, ఈ తొందరపడి పోతాయి, హాయిగా మనశ్శాంతి వస్తుంది అని తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడు పౌరకుమారుడు. ఈ లోపల మనం కూడా అంతే. ఈ తొందరపాటు నుంచి భయంతో బయటకు రావాలంటే we should have faith in God and we should praise Him in all things, in all the time. That is the remedy. ఈ టెన్షన్ పోవడానికి, భయం పోవడానికి, ప్రశాంతంగా మనం జీవించడానికి కొత్త సంవత్సరంలో రెమెడీ ఏమిటమ్మా? మనం ప్రోత్సాహపరచుకోవాలి. ఎవరు వచ్చి మనం ప్రోత్సాహపరచడం కాదు, సైకాలజిస్ట్ వెళ్ళడం కాదు, డాక్టర్ దగ్గర వెళ్ళడం కాదు. రీడ్ ది బైబిల్, సబ్మిట్ యువర్సెల్ఫ్ అంటూ మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ జీసస్, ప్రైజ్ హిమ్, యు రిసీవ్ ద పీస్. ప్రార్థన చేసింది ఇక్కడ తొందరపడిపోతుంది, తన ప్రాణాలు అయ్యో తొందరపడిపోతుంది. తర్వాత మత్తయి సువార్త 14. మత్తయి సువార్త 14. ఇరవై 22 మత్తయి 14. చాలా శ్రేష్టమైన సంగతి. వెంటనే ఆ జనసమూహం తాను తప్పివేయినప్పుడు ఆ శిష్యులు తన శిష్యులు తోడెక్కి తనకంటే ముందుగా అత్తరికి వెళ్ళాలని ఆయన వారిని బలవంతం చేశాను. ఆయన ఆ జనసమూహం పంపివేసి ప్రార్థన చేయడం ఏకాంతంగా కొండెక్కి పోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉంటారు. అప్పుడు ఆ దూరం జరిగి దూరంగా ఉండగా గాలి ఎగిలేనందున అలల వల్ల పట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నిజమా నడుచుచు వారితో వచ్చును. ఆయన సముద్రం మీద నడుచున్న శిష్యులు చూచి సంతోషపడి అనుందా? ఆయన చూసి సంతోషపడి ఉందా? ఏముంది అక్కడ? తొందరపడి. ఎవరు చూసారు చెప్పండి? తొందరపడ్డారు. ఎవరు చూసి తొందరపడ్డారు? సొంత 12 మంది శిష్యులు ఎవరు చూసి తొందరపడ్డారమ్మా? యేసు అనే దేవుని కుమారుడు చూసి తొందరపడ్డారంట.
ఆ తొందరపాటు చేసి చేయడానికి వచ్చినటువంటి ఏసీని చూసే మీరు తొందరపడుతున్నారు. అయ్యి లేరు, నీ వంటి వారు కాదు, నా వంటి వారు కాదు, శిష్యులు, అపోస్తులు, దేవుని చేత ప్రత్యేకంపడి ఎన్నుకోబడినటువంటి అపోస్తులు కూడా తొందరపడ్డారు. ఆ 3 సంవత్సరాలు కూడా ఆయనతో పాటు ఉండి, ఆయనతో కలిసి ఫోన్ చేసి, ఆయన తాకి, ఆయన మాటలు విని, ఆయనతో కలిసి పడుకొని ఫోన్ చేసి స్వార్థ ప్రకటించినటువంటి శిష్యులే తొందరపడ్డారు. ఎవరు చూసి? ఏజెంట్ చూసి. ఎందుకని భయం? ఎందుకు భయం వచ్చింది? చూడండి అక్కడ ఆయన సముద్రం మీద వచ్చిన శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కాకలు వేసి భయం వచ్చేసింది. ఎందుకు భయం వచ్చింది? ఎందుకు తొందరపడి వచ్చిందంటే ఆయన చూసి ఎవరుకున్నారు? అందరూ కూడా భూతం వస్తుంది నడుచుకుంటూ. మనుషులు నీళ్ళ మీద నడుస్తున్నారు, ఎవరికి తెలియదు. దట్ వాజ్ ద ఫస్ట్ టైం దే డిడ్ సీ బిఫోర్. అటువంటిది యేసు నీళ్ళ నడుచుకుంటూ చేస్తే ఏమనుకున్నారమ్మా? భూతమని భయపడి కేకలు వేసి తొందరపడ్డారంట. తొందరపాటుకి ఏమొచ్చిందో వెనకేమవుతుంది? భయం. ఏమనుకున్నారు? భూతం అనుకున్నారు. కానీ ఉందక్కడ ఎవరు? చేసేయా అనుకున్నారు. అలాగే అనుకుంటాం, అది కూడా అన్ని ఊహించుకుంటాం. అది చేయడానికి చాలా మంది భయం, చూడండి బయటకు వెళ్ళరు. ఎందుకంటే భూతాలు ఉంటాయని బయట దయ్యాలు ఉంటాయి. ఊహ అంతే. ఈ భయాలు, ఈ తొందరపాట్లు ఉంటే ఏసే వచ్చి నీ పక్క నిలబడినా ఆయన నీకు ఎలా కనబడతాడు? భూతమని కనబడతాడు ఆయన. చాలా డేంజర్ తొందరపాటు. ఒక క్షణం ఆలోచన చేయలే ఏమ్మా? ఆయన రోడ్డు మార్చేసుకున్నాడా? నడిచి వచ్చినప్పుడు నడుచుకుంటూ వచ్చాడు. ఇతర భూమి మీద నడవడం మాత్రం చూశాడు. నేను నడుచుకుంటూ వస్తున్నారు ప్రభు. నేను భూమి మీద నడిచినప్పుడు ఉన్నాడు రూపానికి, నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చిన రూపానికి ఏమైనా తేడా వచ్చిందా? సేమ్ జీసస్. అక్కడ నడిచింది ఆయనే, నేను నడిచింది ఆయన. రూపం మాట్లాడు కదా. ఓన్లీ డిఫరెన్స్ అంటే ఈవినింగ్ అయిపోయింది, చీకటి ఉందేమో. చీకటి మరీ చీకటి కడిగి చేయడం కాదు కదా, గుర్తుపట్టగలుగుతారు కదా. ఏసీ వచ్చిన ఆయన వారిలో ఉన్న భయాలను బట్టి, తొందరపాటును బట్టి దే మిస్టూక్ హిమ్ యాజ్ గోస్ట్. మనం కూడా మన జీవితంలో అనేక సార్లు భయపడుతుంటాం. ఏదో జరిగిపోతుంది, ఏదో జరుగుతుంది, అయ్యో 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 టెన్షన్స్. మన రోగాలన్నీ కారణం అవే టెన్షన్స్. మానసిక రోగం ఉంటుంది. ఈ సంవత్సరం మనం ఇంటికి బయటకు రావాలి. ఏసీ వచ్చింది, ఈ తీసిపెడతాయి. దేని గురించి తొందరపడవద్దు, భయపడవద్దు. ఆశ మంచిదే, ఆయన వదిలిపెట్టడం ఆశ మంచిదే. కానీ ఎందుకమ్మా తొందర? ఆయన ఏసీ ఉన్నాడు కదా, నీ తొందర చేయడానికి వచ్చిన ఏసీ ఉన్నాడు కదా. తొందరపడతావు మారుతా, నీ పేరు పెట్టుకో మారుతా దగ్గర. నేను తొందరపడతాను. ఈ తొందరపాటు ఎన్ని యుద్ధాలు జరుగుతాయి ఇంట్లో. పనులు సకాలం జరిగిపోతాడు. యుద్ధాలు కాదు, మాటల యుద్ధాలు జరుగుతాయి. కత్తులు కట్టాలంటే ఏదైనా జరుగుతుంది. ఎందుకంటే టెన్షన్ ఏమైపోతుంది? ఏం కాదు. ఎప్పుడు ఇఫ్ యూ బిలీవ్ ఇన్ జీసస్. ఈ సంవత్సరాన్ని ఒక దేవాలయుడి కనుక ఇచ్చాడు. ఎన్నో టెన్షన్ ఉంటాయి. అమ్మో నా పిల్లలు చదువులేదు, అమ్మో వారి భవిష్యత్తు, అయ్యో నా వివాహం ఏంటి, అయ్యో నా జీవితాల సంగతి ఏంటి, అయ్యో ఈ ఉద్యోగం ఉంటుందా ఉండిపోతుందా, ఎన్ని టెన్షన్స్ మనిషి. ఈరోజు టెన్షన్ ఫ్రీ ఉండాలని దేవుడిని కోరుతున్నాడు. నా సోదరి ఇవన్నీ తీసేయడానికి వచ్చినాడు. ఎంత మధురమైన మాట పలికారు చూడండి అక్కడ శిష్యులతో. ఆయన సముద్రం మీద నడిచిన శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసి వెంటనే యేసు ధైర్యము తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరంలో వచ్చినటువంటి నీతోటి ప్రభు చెప్తున్నటువంటి మాట, ధైర్యం తెచ్చుకో నా కుమారి, నా కుమార, ఓ కుమారి, కుమార, ధైర్యం తెచ్చుకో. ఈరోజు నీకు ఇస్తున్నటువంటి మాట, ప్రభు చెప్పిన మాట, నేనే భయపడకూడని వారితో చెప్పగా వారితో చెప్పాడు. చెప్తాడు ఈరోజు, నేనే మీకు తోడుకున్నాను, నేనే, దేనికి భయపడవద్దు. పగలైనా రాత్రి అయినా ఎందుకుంటానికి. అందుకనే దావీదు భక్తుడు అన్నమ్మా, గడాంధకారంలో నేను సంచరించిన ఏ అపాయం నేను భయపడను. అది అలా ఉండాలి. గాఢాంధకారం అంటే చీకటి. గాఢాంధకారం అంటే అసలు పక్కన ఏముందో కూడా తెలియనట్టు గాఢాంధకారం లోయలో నేను. లోయలో ఎవరు ఉంటారు? ఎవరు హెల్ప్ ఉండదు.
అటువంటి శ్రమలో కూడా నేను అడాంతకాలంలో నేను సంచరించినను ఏ అపాయంకు నేను భయపడను. ఐ డోంట్ ఫియర్ ఎనీథింగ్, ఓన్లీ ఐ ఫియర్ గాడ్, జీసస్. ఈ సంవత్సరంలో నువ్వు అలా ఉండాలి, అంత ధైర్యంగా ఉండేది చెప్తాడు. నీకు భయపడవద్దు, ధైర్యం తెచ్చుకో. ఆయన నీకు ఎప్పుడు పెళ్లి కావాలో నాకు తెలుసు, ఎప్పుడు పిల్లలు కావాలో నాకు తెలుసు, ఎప్పుడు ఉద్యోగం రావాలో నాకు తెలుసు, నీ జీవితం ఎప్పుడు పెరగాలో నాకు తెలుసు, ఎప్పుడు ప్రమోషన్ కావాలో నాకు తెలుసు. ఎవ్రీథింగ్ విల్ బి డన్ అట్ హిస్ టైం. మనకి దానికి సమయం ఉండదు. అనాథ మీద గంట మీద ఎన్నో గంట విట్టిలో అని చేత ఈ నూతన సంవత్సరంలో దేవుడికి ఇచ్చేటువంటి ఒక చక్కని వాగ్దానం, చక్కని ఆదరణ మాట. భయపడవద్దు. మరి ఏం చేయాలా? ధైర్యం తెచ్చుకోండి. ఆ కోరగమాలు నా ప్రాణం నీళ్ళు నీకు తొందరపడుతున్నావు. దేవుని నిరీక్షించు, స్తుతించు. బీ హ్యాపీ, బీ హ్యాపీ. గాడ్ విల్ గివ్ యువర్ హార్ట్ డిజైర్స్. మళ్ళీ మార్కు లోకస్వార్త 10 చేయండి. లోకస్వార్త 10 40 మార్త విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడింది. ఆయన అంతకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుకున్నాను. ఆమెతో చెప్పుకున్నాను. ఇప్పుడు ఏంటంట వచ్చి డైరెక్ట్గా ఆమెతో అనొచ్చు కదా. మార్త, మరియా, నేను చేయలేకపోతున్న పని తర్వాత ఎందుకు నేను వచ్చి ఉంటాను రా. ఆమె రావట్లేదు. ఎవరు చెప్పాలంట? ఆమెకి ఏసి చెప్పాలంట. నువ్వు నేను ఒంటరిగా పనిచేస్తున్నాను ఆమెతో చెప్పని ఏసిని ఈమె సలహా ఇస్తుంది. ఆమె చెప్పాలి. మనం ఏసుకి సలహాలు ఇవ్వచ్చమ్మా? ఇస్తే అనుకుంటాడా? ఏమన్నాడు చూడండి. అందుకు ప్రభు, మార్త, ఓ మార్త, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో నీకు అవసరమైంది ఒక్కటే. ఓ మార్త, ఎందుకమ్మా అంత విస్తారం పని పెట్టుకొని తొందరపడిపోతావు? నేనేం చెప్పానా? అది ఉండు, ఇది ఉండు, ఇది ఉండు అని నేను చెప్పానా? నీకు నువ్వే ప్రిపేర్ చేసుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నావు? ప్రయాసపడి తొందరపడతావు. అవసరమైనది ఒకటే. అది నువ్వు సేపు ఇంకేమన్నాడు? అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను, అది ఆ మధ్య నుండి తీసేయబడదని ఆమెతో తెలుసుకున్నామని. అవసరమైనది ఎంతమ్మా? ఏంటంట? ఒకటే. ఈరోజు మనకు కూడా అవసరమైంది ఒకటే. ఏంటి అవసరమైంది నేర్చుకున్నాం ఈరోజు. ఇది నూతన సంవత్సరంలో మనకు ఒక అవసరమైంది కావాలి. ఏప్రిల్ 10 వచ్చారు. ఏప్రిల్ 10 వచ్చారు. అందరూ చూడండి, అందరూ తీయండి. Hebrews 10:35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టవద్దు. ఈ సంవత్సరంలో తెలుస్తున్న మాట, విడిచిపెట్టదు ధైర్యాన్ని. దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును. ఏమన్నా చూడండి, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఏ అవసరం అంట? ఓర్మి అవసరమైనది. అవసరమైనది ఒకటే. ఆ ఒకటే ఇదే. అమ్మా, నువ్వు విస్తారంగా పనిపెట్టుకున్న మార్త, నీకు కావాల్సింది ఏమిటమ్మా? ఒకటే. అది లేదు అని చెప్తుంటే ఏమంటాడు? దేవుని వాగ్దానం పొందిన నిమిత్తం మీకు ఏం కావాలమ్మా? ఓర్మి అవసరమై ఉన్నది. అంటే అవసరమైనది ఏంటి? ఓర్మి. ఆ ఓర్పు లేదు దానికి, మార్తకి. అక్కడ తొందరపడింది. ఎప్పుడైతే మనకి ఓర్పు ఉందో మనలో ఏమొస్తాయమ్మా? భయాలు, తొందరపాట్లు, బీపీ, షుగర్లు, అనారోగ్యాలు అవుతాయి. మనిషికి ఏం కావాలి? ఓర్మి అవసరమైనది. అంటే షుడ్ హ్యావ్ పేషెన్స్. మన జీవితంలో సహనం. అప్పుడు దేవుని మనం పొందుకుంటాం. నీట్ వెయిట్. దేని గురించి మనకి ఏమంటాడమ్మా?
దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఓర్మి అవసరమై ఉన్నది. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? భయపడవద్దు, దిగులు పడవద్దు, నేను మీకు తోడుకుంటా, అవసరమైంది ఇంకా చాలా చేద్దాం. అయితే మాకు ఏం కావాలమ్మా ఈ సంవత్సరంలో? ఓర్మి కావాలి. ఎంతమంది ఓర్మి మీద చేసేస్తండి? అక్కడ ఆ జీవితంలో దీని యొక్క వాగ్దానం పొందుకోవడానికి మరి ఏం కావాలమ్మా? ఓర్మి ఎవరు లేదు వాళ్ళు చేసేస్తాడు. ఉన్నవాడు కాదు, లేదు వాళ్ళు. ఇక్కడ అందరికి ఉందానా అర్థం? మీరు ఎవరు చేతులు చేతులెత్తిన వారి గురించి ప్రార్థన చేద్దామని అడిగినా, మీరు ఎవరు చేతులు ఎత్తారు? మీరు అందరూ ఓడుతుందన్నమాట దాని వేసి. ఎందుకంటే నాకు అసలు లేదు ఓడికి అని, నాకు అసలు ఓరు లేదు. మనిషికి కావాల్సింది వారికి. మరి మీ అందరికి ఉందేమో దాని వేసి వారు ఏమన్నా నాకు ఓరు తెలిసి. ఒకసారి వాగ్దానాలు నెరవేరలేదని ఒక నిరుత్సాహ సమస్య చాలా ప్రభావ వాగ్దానం చేసుకోవాలి. ఎంతకాలం హౌ లాంగ్ ఐ హావ్ టు వెయిట్. నిరుత్సాహ సమస్య ఉంటుంది, నా ప్రాణాలు పొంగిపోతుంటుంది. అప్పుడు దేవుడు చెప్తాడు, నీకు ఓర్పు కావాలయా, నీకు ఓర్పు కావాలి. ఏ సమయంలో నేను ఆశ్రయించడం నాకు తెలుసు, వెయిట్. అప్పుడు వెంటనే అవి లేదు, రెన్యూ మై సెల్ఫ్. కౌరకుమార్ చేసినట్టుగా మరి మీ అందరికి వాగ్దానాలు ఇచ్చారు. ఎంతమంది నెరవేరిపోయి వాగ్దానాలు చెప్పండి చేయలేదు? నెరవేరిపోయినాయి అన్ని వాగ్దాలు. తల్లి అందరూ ఒకసారి లేట్ అవుతుంది, ఒకసారి దేవుడు పరీక్ష పెడుతుంటాడు. పరీక్షలో వేరే ఏదైనా ముడిపోయామో ఒకసారి పరీక్ష పెడుతుంటాడు. వాగ్దానాలు ఇచ్చి కూడా అప్పుడు మనకి ఏం కావాలమ్మా? ఓర్మి కావాలి. అంచేత ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం, మొన్న 31st నైట్ కానీ గత సంవత్సరంలో కానీ ఫస్ట్లో కానీ నీకు ఏమైనా వాగ్దానాలు ఇచ్చినాడా? పర్సనల్గా దేవుడు నీకు వాగ్దానాలు ఇచ్చినాడా? యూ నీడ్ టు హ్యావ్ పేషెన్స్. మార్తకి కోల్పోయింది కాబట్టి తొందరపడింది. నువ్వు తొందరపడుతున్నా ఈ లోపల యేసు మరి చెప్పిన మాటలు నువ్వు కైకొని సంతోషపడాలంటే నీకు నాకు కావాల్సింది ఓర్మి. తర్వాత ఏందమ్మా ఏమన్నా ప్రభు అంతటి నీకు అవసరమైంది ఒకటే అని చెప్పి మర్య గురించి ఏమన్నాడైనా చూడండి. లోకస్వార్థ 10వ అధ్యాయం మరి మర్య గురించి ఒక చక్కని మాట చెప్పాలి ప్రభు. 10 లోక 10. అందుకు ప్రభు మార్త నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపరచుమా కానీ అవసరమైతే ఒకటి. అదేంటి నేర్చుకున్నాం. ఇప్పుడు 40 వచ్చి చూడండి, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాను. మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకోను, మరి ఉత్తమైన దానిని ఏర్పరచుకోలేము. ఏంటి ఉత్తమైంది? కీర్తనలు 109 చదివండి. కీర్తనలు 109, కీర్తనలు 109. ఉత్తమైన నేర్చుకున్నాం. యెహోవా ప్రభువా తర్వాత నీ నామం బట్టి నాకు సహాయం చేయము. తర్వాత చదవలేదో నీ కృప ఉత్తమమైనది. తీసారా బైబిల్ చేయలేదా? చూడండి గట్టి చెప్పండి. 109, 21, 109వ అధ్యాయము 21వ వచనం ఏమన్నాం అక్కడ? యెహోవా ప్రభువా నీ నామం బట్టి నాకు సహాయం చేయము. ఆ చెట్టు ఏమన్నాడు? ఉత్తమైనది ఏమన్నాడు భక్తుడు? నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను అని దావీదు భక్తుడు చెప్తున్నాడు. నీ కృప ఉత్తమమైనది. దట్ ఈస్ ద ఈ దీనికంటే కృప కంటే ఉత్తమమైనది లోకంలో ఏది లేదు. మరియా దేని ఎన్నుకున్నదమ్మా? ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. ఉత్తమమైనది అదేంటి? కృప. ఆ ఉత్తమైన కృప నేర్చుకోండి. కృప గురించి చదువుతాం. 57 అధ్యాయం చూడండి. కీర్తనలు 57:9. కీర్తన గ్రంథము 57వ అధ్యాయము 9వ వచనం. చూడండి ఏమన్నా? నీ కృప ఎంత ఎత్తమా? ఆకాశం కంటే ఎత్తేది. ఆకాశం ఎంత ఎత్తారో చెప్తారా? యు కెనాట్ మెజర్ ద డిస్టెన్స్. అంత ఎత్తేది. దేవుడి కృప కూడా అంత ఎత్తేదంట. నీ సత్యంలో మేఘమండలం వరకు వ్యాపించింది. అంత ఉత్తమైనది. ఎందుకంటే ఆకాశ మండలము కంటే ఎత్తేదంట దేవుడి కృప. అందుకే అది ఉత్తమైంది అని ప్రభు చెబుతున్నాడు. తర్వాత చూడండి
మరి కృప ఎందుకని ఎంత ఉత్తమమైనది? ఈ కృప మనకి ఏమొస్తుంది? ఒకసారి ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 6వ అధ్యాయం చూడండి. కీర్తనలు Psalm 6, కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపొమ్ము. తర్వాత వెళ్దామా? ఈ కృపను బట్టి నన్ను రక్షించు. ఈ లోపల మనుషులకి ఏం కావాలమ్మా? రక్షణ కావాలి. ఎలాగొస్తుంది రక్షణ? ఆయన కృపను బట్టి మనకు రక్షణ పొందగలుగుతాం. ఆయన కృప లేకపోతే మనకి రక్షణ రాదు. అందుకని కృప ఉత్తమమైనది. ఆ కృప మనకు కావాలంటే మనకు ఓర్మి కావాలి. ఓర్మి కావాలంటే భయాలు పోవాలి. భయాలు పోవాలంటే తొందరపాటు పోవాలి. ఇవన్నీ పోవాలంటే చేసి చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచాలి. ఈ కొత్త సంవత్సరం అంతా కూడా అలాగే మనం ఉత్తమమైనది మనం ఎంచుకోవాలి. మన జీవితంలో ఉత్తమమైన కొన్ని ఉంటాయి. మన మనసు చెప్తే ఉదయం చెప్తే మనకు టాప్ ప్రియారిటీస్ ఉంటాం మన జీవితంలో. అది దేవుడు మనకు చెప్తున్నాడు. 2020 సంవత్సరంలో 26 సంవత్సరంలో మన దేవుని ప్రియారిటీ వల్లమా? ఆయన కృప, ఆ కృప దాని వచ్చే రక్షణ. దాని గురించి చేసుకుందాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చేయండి. ఎఫిషియన్స్ 2nd చాప్టర్. ఎఫిషియన్స్ 2nd చాప్టర్. అది 4వ వచనం చదువుతున్నాను చూడండి. ఎఫిషియన్స్ 4:2-4, 2వ అధ్యాయం 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధుల చేత చచ్చిన వారు వెళ్ళినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనము క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. వితౌట్ గ్రేస్ యు కెనాట్ బి సేవ్డ్. నోబడీ కెన్ బి సేవ్డ్. ఈ లోకంలో మనం ఆ సల్వేషన్ ప్రభు ద్వారా పొందుకోవాలంటే వి నీడ్ ద గ్రేస్ ఫ్రమ్ ద లార్డ్. ఈ యొక్క గ్రేస్ అనేది మనందరికీ చాలా శ్రేష్టమైనటువంటి దేవుడిచ్చే ఒక బహుమానం. అంటే ఇంకేమన్నా చూడండి 11వ వచనంలో, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనుల నుండి సార్ ఒక నిమిషం 8వ వచనం 8, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, ఇది దేవుని యొక్క వరమే. మీరు కృప చేత రక్షింపబడి ఉన్నారు. అక్కడ మళ్ళీ చూడండి 8, ఈ విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కాదు. మనం ఏమి చేసి కూడా మనం దేవుని దగ్గర రక్షణ పొందలేమో. చాలా జాగ్రత్తగా ముగింపులో పెడుతున్నాం. మాత అనేకమైన స్థానం పనులు పెట్టుకుని ఆయన భోజనం పెట్టి ఆయనకి ఎంతో సంతృప్తి పరచాలని ఆశపడింది. ఆయనకి కడుపు నిండా కమ్మని భోజనం పెడుతుంది అనుకుందాం. అంత కష్టపడి పనిచేసింది కాబట్టి ఆమె కష్టం వచ్చింది కదా. ఏసు కడుపు నింపడానికి ఏం పెట్టడానికి రక్షణ ఎలా వస్తుంది? విశ్వాసం ద్వారా. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పడి ఉన్నారు. ఇప్పుడు మరి ఏం చేస్తుందమ్మా? మరి విశ్వాసం దేవుని కుమారుడు, దేవుని బోధ చేస్తాడమ్మా. ఈయన మాటలు పెట్టే నాకు ఆశీర్వాదం, ఈయన మాటలు పెట్టే నాకు దీవెన, ఈయన మాటలు పెట్టే నాకు రక్షణ అని నమ్మింది కాబట్టి ఆ పనులు పక్కన పెట్టింది, అక్కడ పక్కన పెట్టింది. ఆయన పాదల చేత కూర్చొని నీకు మనం కూడా మన జీవితంలో ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలమ్మా? ఈ వాక్యానికి. విశ్వాసం ద్వారా మనం రక్షింపడాలంటే కృప చేత కృప కావాలి. అంటే అది మీ వల్ల కాదు, మీ క్రియల వల్ల కాదు. మనం ఈ లోపల ఏమి చేసి కూడా మనం కృపణ ద్వారా రక్షణ పొందుకున్నాం. ఇప్పుడు నా దగ్గర ఆస్తి ఉందనుకోండి, ఆస్తి అంతా బేదలకు ఇచ్చేసాను, రక్షణ వస్తుందా? కాదు. ఓ మంచోడు మా బేదలకు ఇచ్చేసాను అని అంటారు. మనుషులు మెచ్చుకుంటారేమో నన్ను, కానీ దేవుని దగ్గర నా రక్షణ రాదు. ఇంకెన్నెన్నో మంచి కార్యాలు చేసి ఉండొచ్చు, మీకు హ్యాపీ చేయొచ్చు, అదే ఇది అది ఎన్నో చేయొచ్చు, అనేక బోధన చేయొచ్చు, అనేక ప్రార్థన చేయొచ్చు. రక్షణ చేస్తుందా? రాదు. నా ఈశ్వరు నాకు విశ్వాసం ఉండాలి, ఆయన కృప మీద ఆధారపడాలి. దెన్ ఓన్లీ ఐ విల్ రిసీవ్ సల్వేషన్ త్రూ హిస్ గ్రేస్. అంచేత మనం గొప్ప కార్యాలు చేసేసి మనం ఇది చేసాం కాబట్టి అది వచ్చేసి అనుకుంటే తప్పు. ఓకే, అందుకే ప్రభు గొప్ప అని చెప్పాడు. ఒక యజమాని ఉన్నాడట, ఒక దాసుడు ఉన్నాడు. యజమానికి ఆకలి వేసింది. దాసుడు ఏం చేయాలమ్మా? గౌరవ అన్నం పెట్టాలి కదా. దాసుడు పని అయితే కదా. యజమాని పొలంకి వెళ్ళి పని చేయడానికి దాసుడు ఉన్నాడు, యజమాని ఉన్నాడు. యజమానికి మంచి భోజన టైం వచ్చింది. దాసుడు ఏం చేయాలి? అన్నం పెట్టాలి. ఇప్పుడు దాసుడు వచ్చేసి మంచిగా ఆ క్యారెట్ ఇంట్లో పెట్టిన క్యారెట్ తెచ్చి చక్కగా వడ్డించేసి, అమ్మా
ఆయన తినే వరకు ఎలా ఉండి తిన్న తర్వాత ప్లేట్లో తీసేసి కడిగేసి అమ్మా తర్వాత ఆయన భోజనం చేశాడు అనుకోండి. ఇది మంచి కార్యమా చెడ్డ కార్యమా? దాసులు అదే చేయాలి కదా. ముందు యజమాని తినాలి, దాసులు తినాలా? యజమాని తినాలి, తర్వాత దాసులు వడ్డించిన తర్వాత ఆయన తినాలి. ఇది లోక మర్యాద. మరి ఇప్పుడు ఈ యొక్క దాసుడు, అరే నా యజమానుడికి నేను అన్నం పెట్టాను, అతను తిన్న ప్లేట్లు కడిగేశాను, నేను ఎంత గొప్పవాడిని అని అనుకుంటే, అరే నువ్వు మళ్ళీ పని చేస్తున్నాయినా, నువ్వు తినడానికి ముందు నాకు అన్నం పెట్టావా, నేను తినబెట్టి కడిగావా అని మెచ్చుకుంటాడా యజమానుడు? అతనే ఎందుకు మెచ్చుకోడు? ఇట్ ఈస్ హిస్ డ్యూటీ. దాసుడి డ్యూటీ యజమానుడిని సంతృప్తిపరచడం డ్యూటీ. అది చేసి నేను నన్ను మెచ్చుకుంటాడు యజమాని అనుకుంటే ఫూలిష్నెస్. నువ్వు అలా చేసినందుకే నీకు జీతమిస్తున్నాడు ఆయన. నీకు జీతమిస్తున్నాడు. నీ డ్యూటీ ఇస్ టు సాటిస్ఫై టైం అన్నబెట్టడం నీ డ్యూటీ. నీ డ్యూటీ నువ్వు చేస్తూ నేను ఏదో చేశాను కాబట్టి నన్ను యజమానికి ఇలా చేస్తున్నాడు, అది చేస్తున్నాడు అనుకుంటే ఫూలిష్నెస్. మనం కూడా అంతే. ఈ లోకంలో మన డ్యూటీ మనం చేస్తున్నాం. దొంగతనం చేయొద్దని చెప్పాడు, అదేంటది? మన డ్యూటీ అది. వ్యభిచారం చేద్దని చెప్పాడు, మన డ్యూటీ అది. విశ్రాంతిని పరిశుద్ధం ఆచరించము, అది మన డ్యూటీ. తల్లిదండ్రుల సమాజం, అది మన డ్యూటీ. దురాశపడం, అది మన డ్యూటీ. అంతేగాని పది ఆచరణ పాటించిన తర్వాత ఓ ఐఎమ్ గ్రేట్ అనుకుంటే ఐఎమ్ ఫూలిష్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్. వీటిని బట్టి మనము రక్షణ పొందలేము. మన క్రియలు బట్టి మనం దేవునికి సంతోషపెట్టలేము. ఎందుకు తెలుసా? ప్రభువా మీ క్రియలన్నీ నా దృష్టికి మురికి గుట్టలన్నాడు దేవుడు. ఈ లోకంలో ఏ మంచి కార్యం చేసినా అది మురుకు గుట్ట. మురుకులో ఏం చేస్తా? ఇంట్లో పెట్టుకుంటావు. మురుకునైనా బట్టలు కట్టుకుంటావా? ఉతికేసి ఆరేసి ఇంటి సిద్ధి చేసుకొని కట్టుకుంటాం. మనం క్రియలు అవి నీ దృష్టికి మంచిగా వేయవచ్చు, కానీ దేవుని దృష్టికి అవి మురికి గుట్టలు. మురికి గుట్టలు ఉతకాలంటే నీరు కావాలి, ఒక సబ్బు కావాలి. మన మురికి గుట్టలనే మన క్రియను ఉతకడానికి ఏం కావాలి? ఏసు రక్తం కావాలి. అందుచేత ఏసు రక్తం ఎలా వచ్చింది నీకు? నువ్వు డిమాండ్ చేసి వచ్చిందా? ఓన్లీ బై గ్రేస్. నేను ప్రేమించి రక్తం దాచాడు, అంతే. నువ్వు చేసిన క్రియలు బట్టి రక్తం దాచలేదు ఆయన. అందుకని గ్రేస్ ద్వారా నువ్వు పొందుకోవాలి, రక్తం చేత పడుకోవాలి ఈ యొక్క మురికి గుట్టని అనే క్రియల్ని. అప్పుడు రక్షణ బై హిస్ గ్రేస్ విల్ రిసీవ్. అంచేత ఎదుదో చేసేసి అది చేసాం ఇది చేసామని చెయ్యాలి, మన డ్యూటీ అది. అంతే. రిమైనింగ్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఓకే. తర్వాత ముగిస్తున్నా చూడండి. 116 అధ్యాయం చేయండి. ఏం చేద్దామని ఇప్పుడు మనందరం కూడా డెసిషన్ తీసుకున్నాం. 10 సంవత్సరంలో కీర్తనలు 116. కీర్తన గ్రంథము 116వ అధ్యాయం. కీర్తనలు 116. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ నౌ. 11వ వచనం 14. కీర్తనలు 116, 13, 14. సరే 12. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఏమి చెల్లించుదును? రక్షణ పాత్ర చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబడిని చెల్లించేదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచాన్ని మన రక్షణ పొందుతున్నాం. మరి ఏం చేయదు? దేవునికి ఏం చేయొద్దు. రక్షణ పాత్రను చేత పట్టుకో వచ్చి ఆయన నామమున ప్రార్థన చేసి ఆయన మొక్కుబడులు చేయడం అంటే ఏంటి? ఆయన స్తుతించు, కనపరచు. ఇదే చేయవలసింది ఈ నూతన సంవత్సరంలో. ఈ నూతన సంవత్సరంలో నీ చేతిలో ఉండాలమ్మా రక్షణ పాత్ర. దేవుని దగ్గర వచ్చి రక్షణ పాత్ర లేకపోతే మన సోల్స్ విల్ నాట్ బి సాటిస్ఫైడ్. దుప్పి నీటి వాగులు ఆశపడుతున్నాడు, ఆశ నీకు ఉండాలి. నీ చేతిలో రక్షణ పాత్ర ఉండాలి. ఎప్పుడు వస్తుంది? దేవుడికి ఇస్తే వస్తుంది పాత్ర. ఈ రక్షణ పాత్ర, ఈ పాత్ర లోపంలోకి వెళ్తే ఎన్నెన్నో దొరుకుతాయి. మట్టి పాత్రలు, బంగారు పాత్రలు, వెండి, బంగారు ఎన్నెన్నో ఉన్నాయి. కానీ ఏసి ఇచ్చే రక్షణ పాత్ర ఆయనకి ఎక్కడా దొరకదు. ఓకే. ఆయన విశ్వాసం ఉంచాలి, ఆయన మందిరం రావాలి, ఆయన చెప్పినట్టు వినాలి, ఆయన కనపరచాలి. ఆయనని దేవుడిని గ్రహించి మరియా మొత్తమైనది ఎలా ఎంచుకున్నదో ఆయన వాక్యాన్ని నీ జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇచ్చి ఆయన కనపరిస్తే అప్పుడు ఈ పాత్ర ఇస్తాడు, రక్షణ పాత్ర. అది పట్టుకుని దేవుని మనకు వచ్చి ఆరాధన చేస్తే ఆయన సంతోషిస్తాడు, మనకు ఆశీర్వాదం రాస్తాడు. అసలు అందులో లేచినవాడి ఈ నూతన సంవత్సరంలో మనం ఒక డెసిషన్ తీసుకున్నాం. అందరూ చూడండి. సంవత్సరానికి ఎన్ని ఆధారాలమ్మా? 52. ప్రతి సంవత్సరం అడుగుతుంది ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నా.
52 ఆదివారాలు ఒక ఆదివారం తప్పుకోకుండా ఎంతమంది దేవుని మందిరానికి వెళ్ళారు? 52 ఆదివారం ఒక్కరు కూడా తప్పుకోకుండా ఇక్కడ అయితే 51 వచ్చాను. 52 ఆదివారాలు మిస్ కాకుండా వచ్చిన వారు ఏమిస్తుంది. అది ఇక్కడ కావచ్చు, ఎక్కడ కావచ్చు. అది ఇది ఇక్కడికైనా లేదు, ఇదే దేవుని మందిరం కాదు కదా. 52 ఆదివారాల్లో ఈ మందిరైనా ఇంకో మందిరైనా 52 ఆదివారాలు తప్పుకోకుండా ఎంతమంది వచ్చారు? గట్టిగా బాగా చెప్పి 1 2 3 4 మీరు ఇలాగ ఎత్తునవండి జ్యోతి కరెక్ట్గా 3 4 5 6 7 8 ప్రైజ్ రావడానికి మరి నివాసం ఎక్కడికైనా వెళ్ళి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. ఒక డిసిషన్ తీసుకున్నాను. 4వ అధ్యాయం 10వ అధ్యాయంలో విశ్రాంతిలో పరిశుద్ధంగా ఆచరించకు ఆపరించాను. ఈరోజు తప్పు చేయడం ఏమన్నారా? మీ అంతకంటే ఎక్కువ తప్పులు ఏం చేస్తారు? ఎందుకంటే బోధిస్తానే చేయలేదు. ముందు నాకే ఒక తప్పు చేశారు కంటిన్యూ అయితే సరిదిద్దుకోవాలి. మనం కూడా కొత్త సంవత్సరం ఎందుకు ఇచ్చాడు? చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి పాత్ర, రక్షణ పాత్ర, ఆయన ఇచ్చే పాత్ర. ఓకే, ఎంతమంది మిగిలిన ఎంతమంది తప్పిపోయినారు? టుడే యూ నీడ్ టు టేక్ డెసిషన్. ఈ ఆదివారం నేను తప్పిపోవాలి, ప్రతి ఆదివారం. ఎందుకని ఆయన 2 చేతులు తప్పి ఎదురు చూస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్యను జిల్లాలో రాత్రి ఎంతమంది వస్తారో చూస్తున్నాడు. ఈ లోపల 8 మందిలో 2 మందిలో చూస్తున్నాడు. ఏ ఆదివారం కూడా మిస్ కాకుండా ప్రయత్నం చేయండి. నీకు ఆశ ఉంటే ఆయన ఆశని తృప్తిపరుస్తాడు. ఎందుకంటే అప్పుడే నీకు రక్షణ పాత్ర చేతులకు వస్తుంది. మరి వాళ్ళే మన అక్కడ ఉత్తమైన ఎన్నుకోవాలి. 52 ఆదివారాలు ఇంకా 51 ఆదివారాలు 51 52 ఏదో పర్లేదు. ఓకే, ఎంతమంది అయినా సరే ఈ యొక్క డెసిషన్ ఓకే తీసుకోవాలి. ఈరోజు నా జీవితంలో నువ్వు చేసిన కార్యం బట్టి నేను ఏం చేయగలను, ఏమి ఇవ్వగలను, ఏమి చేయాలి, నేను సంతోషపెట్టగలను. ఆయన సన్నిధిలో కనబడాలి. ప్రతి ఆదివారం కనబడాలి. ఎవ్రీ సండే ఆయన ఇచ్చిన రక్షణ పాత్ర నీ చేతులు ఆయన కనబడాలి. అప్పుడు నీ నోట్లోంచి నీ హృదయంలోంచి వచ్చే ఆరాధన ఆయనకి ప్రీతికరం. ఓకే, ఈ కొత్త సంవత్సరంలో ఒక డెసిషన్ తీసుకున్నాం. ప్రభావ ఐ డోంట్ వాంట్ టు మిస్ ఏ సింగిల్ సండే. ఐ విల్ కమ్ వర్షిప్ thee because you left out everything from heavenly pleasures. You came out of this world and died because of me. నేనేమలేదు, నా ప్రాణానికి ఇవ్వలేదు, నా బంగారం వెండి నా ప్రధాన కొరకు మనైనా ఐ విల్ కమ్ టు యువర్ ప్రెజెన్స్. ఐ ప్రైజ్ thee, ఐ విల్ ఆనర్ thee, ఐ రిమెంబర్ ఆల్ ది బెనిఫిట్స్. అంతా కలిపేసుకోండి. గొప్పగా చేయబోతున్నాం. నిశ్చయం తీసుకోండి. మార్త వల్ల తొందరపడవద్దు. జీవితంలో మరి ఉత్తమైన దాన్ని ఉంచుతున్నాం. అదే ఒకటే ఓడిమి, అదే కృప. ఆ కృప ద్వారా విశ్వాసం ద్వారా మనకు వచ్చే రక్షణ. ఈ లోపల ఏమున్నా రక్షణ లేకపోతే వ్యర్థం. వాళ్ళు చేయవచ్చుండగా ప్రభువును క్షమించని